హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్. ఈరోజు వీడియోలో స్వీట్ షాప్ స్టైల్లో బాదుషాలు చేసుకుందాము. అచ్చం మనకు బయట స్వీట్ షాప్లో ఎలాగైతే జ్యూసీగా అండ్ టేస్టీగా ఉంటాయో సేమ్ అదే విధంగానే స్ట్రక్చర్ కానీ టేస్ట్ కానీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ ప్రాసెస్లో చేయండి, ఇంట్లో అందరికీ నచ్చుతుంది. వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఉస్తా కిచెన్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల వీడియో పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి 2 కప్స్ మైదా పిండి తీసుకోవాలి. ఈ మైదా పిండిని జల్లించుకొని తీసుకోవాలి. మీరు మైదా పిండికి బదులు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా జల్లించుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా అండ్ పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల స్వీట్ తినేటప్పుడు ఎగుటుగా అనిపించదు. సో ఇలా వేసుకున్న తర్వాత ఒక 3 to 4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. మీరు నెయ్యికి బదులు డాల్డా కానీ ఆయిల్ కానీ యూజ్ చేయొచ్చు. కానీ నెయ్యి యూజ్ చేస్తే మీకు టేస్ట్ బాగుంటుంది, తినేటప్పుడు కూడా ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. ఒకసారి అంతా బాగా కలిసే విధంగా కలుపుకొని మనం ఇలా కలిపేటప్పుడు ఇలా ముద్దలాగా ఫామ్ అయితే మనం వేసిన నెయ్యి కానీ డాల్డా కానీ పర్ఫెక్ట్గా సరిపోయినట్టు. సో ఒకవేళ మీకు ఇలా ముద్దలాగా ఫామ్ అవ్వకపోతే ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకొని తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మన పూరికి అండ్ చపాతి పిండి ఎలాగైతే కలుపుకుంటామో స్మూత్గా అలా కలుపుకోవాలి. ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే పిండి ఇలా సాఫ్ట్గా వస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాము. అంతలోపు షుగర్ సిరప్ రెడీ చేసుకుందాము. 1.5 కప్పు షుగర్ వేసుకొని ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకొని షుగర్ అనేది ఉడికించుకోవాలి. షుగర్ అంతా కరిగేటట్టు ఇలా షుగర్ మొత్తం కరిగిన తర్వాత ఒక 6 to 7 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే మనకు ఈ సిరప్ అనేది థిక్నెస్ వస్తుంది. మనకు పాకం అంటూ ఎటువంటిది అవసరం లేదండి. జస్ట్ మనకు పట్టుకొని చూస్తే జిగటగా అనిపిస్తే చాలు. మన గులాబ్ జామ్కి పాకం ఉడికిస్తాం కదా, సేమ్ అదే విధంగా ఇలా వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకొని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా పిండిని అనేది, ఈ పిండిని మళ్ళీ ఒకసారి బాగా ఇలా మెర్జ్ చేస్తూ కలపాలన్నమాట. ఇలా మర్దన చేసిన విధంగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల బాదుషాల షేప్ అనేది మనకు క్రాక్స్ రాకుండా స్మూత్గా వస్తాయి. సో ఇలా కలుపుకున్న తర్వాత మనకు పూరీకి అయితే ఎలాగైతే తీసుకుంటామో పిండిని ఈవెన్గా అండ్ చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకుంటాం కదా, సేమ్ అదే విధంగానే చిన్న బాల్స్ లాగా తీసుకోవాలి పిండి ముద్దను. మీకు ఒకవేళ అన్నీ ఒకటే సైజులో కావాలి సైజ్ అనేది అనుకుంటే ఒక స్పూన్ సహాయంతో మొత్తం ఒకటే సైజ్ వచ్చే విధంగా పిండిని తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇలా మన గులాబ్ జామున్ రౌండ్గా అనుకుంటాం కదా, గులాబ్ జామ్ పిండిని సేమ్ అదే విధంగానే క్రష్ చేసుకుంటూ రౌండ్గా అనుకొని జస్ట్ మధ్యలో హోల్ పెట్టుకుంటే మనకు బాదుషా అనేది రెడీ అయిపోతుంది. మనం ఇలా రౌండ్ చేయడంలోనే మనకు బాదుషా అనేది రౌండ్గా రావాలి, లేకపోతే మీకు క్రాక్స్ వచ్చేస్తాయి. సో ఇలా రౌండ్గా అనుకొని మధ్యలో హోల్ పెట్టేసుకోవాలి మన దగ్గర ఉన్న పిండి మొత్తాన్ని. నెక్స్ట్ ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది జస్ట్ గోరువెచ్చగా ఉండాలి అంతే. ఎక్కువ ఆయిల్ వేడిగా ఉంటే మీకు బాదుషాలు అనేది త్వరగా కలర్ వచ్చేస్తాయి, లోపల పిండి పిండిగా ఉంటాయి. మనం వేసిన వెంటనే కూడా సో ఆయిల్ వేడిగా ఉండదు కాబట్టి ఇక్కడ కిందికే ఉండిపోతాయి అన్నమాట. కొద్దిసేపు ఉన్న తర్వాత ఇలా పైకి వచ్చిన తర్వాత మాత్రమే తిప్పుకుంటూ కాల్చుకోవాలి రెడ్గా అయ్యేంత వరకు. ఆయిల్ వేడిగా ఉంటే మీకు పైన కలర్ వచ్చేసి మీకు బాదుషాలు అనేది పర్ఫెక్ట్గా రావు, గుర్తుపెట్టుకోండి. ఆయిల్ గోరువెచ్చగా మాత్రమే ఉండాలి. ఫ్లేమ్ మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మీరు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్న లోపల పిండి పిండి అలానే ఉండిపోతుంది. కొద్దిగా టైం పట్టినా కూడా మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే మీకు ఆ కలర్ కానీ స్ట్రక్చర్ కానీ పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో ఇలా రెడ్గా వేయించుకున్న తర్వాత అన్నీ మొత్తం తీసుకోవాలి. మీకు క్వాంటిటీ ఎక్కువ ఉంటే 2 వాయిస్కే వేసుకోండి, కానీ మళ్ళీ రెండో వాయి వేసేటప్పుడు కూడా ఆయిల్ అనేది గోరువెచ్చగా ఉండాలి. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు. సో ఇలా తీసుకున్న బాదుషాలను షుగర్ సిరప్లో వేసేసుకొని అంతా బాగా కలిసే విధంగా కలుపుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే బాదుషాలు అనేది ఈ షుగర్ సిరప్ను బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. చూడండి ఎంత జ్యూసీగా వచ్చాయో, చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఒకసారి మనం తుంచి చూస్తే కూడా అర్థమవుతుంది, లోపల పిండి లాంటిది ఏమి ఉండదు, సాఫ్ట్గా ఉంటుందన్నమాట.
సో, ఇలా ఈ కొలతలతో చేయండి. మీకు కూడా పర్ఫెక్ట్‌గా వస్తుంది. సో, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.